ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం మిస్ అవ్వద్దు. కాకపోతే ఏంటంటే, ఇన్స్యూరెన్స్ కంపెనీలో వచ్చే నోటిఫికేషన్స్‌కిను మిగతా వాటికి డిఫరెన్స్. హ్మ్. నంబర్ ఆఫ్ వేకెన్సీలు తక్కువొస్తాయమ్మా. ఓకే. మళ్ళీ సేమ్ స్టోరీ చెప్పినట్టుంటుంది. మీకెంత మనకు గావాల్సినటువంటిది ఒక ఉద్యోగం, ఒక ఉద్యోగంతో నోటిఫికేషన్ వస్తుంది. కాన్ఫిడెన్స్‌తో ప్రిపేర్ అవ్వండి. లైఫ్ మొత్తం కంఫర్టబుల్‌గా ఉండాలి అంటే ఇప్పుడు కొంచెం కష్టపడదాము. కష్టమని కూడా నేను ఇష్టంతో పనిచేసే పనేది కష్టం అవ్వదు. ఇంకొంచెం ఎక్కువ పని చేద్దాము. కారణం ఏంటంటే వెనకాల ఉన్నటువంటి 30, 35 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ లైఫ్ కోసం, కంఫర్టబుల్ లైఫ్. కంఫర్టబుల్ లైఫ్ కోసం, మనం కంఫర్ట్‌గా ఉండటానికి, పిల్లలు కంఫర్టబుల్‌గా ఉండటానికి వీటన్నిటికి బావుంటుంది. ఇప్పుడు కొంచెం ప్లాన్డ్‌గా పనిచేసి చక్కగా ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకోగలిగితే చాలా బాగుంటుందమ్మా. సాలరీ వచ్చేటప్పటికి క్లర్క్ అయితే 50,000 ఆర్డ్ వస్తుందమ్మా. హ్మ్. మళ్ళీ 8th పే కమిషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. ఇంకో 7,000-8,000 పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హుహు. 55, 56, 57 రౌండ్ అబౌట్ 58,000 వరకు వస్తాయమ్మా కమింగ్ ఫ్యూచర్‌లో. ఓహో! ఇప్పుడైతే 51,000-52,000 రూపీస్ క్లర్క్‌కొస్తాయి. హ్మ్. ఏవోకైతే 1,10,000 వస్తాయమ్మా. వావ్! అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే. గ్రేట్. సో, టైం చూసినా బావుంది. ప్యాకేజ్ చూసినా చాలా చాలా అమ్మా. బావుంది. మీరన్నట్టుగా ఇటు 2 అంటే ఫ్యామిలీ అలాగే ప్రొఫెషనల్ లైఫ్‌ని యెస్. ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా సూటబుల్ అయ్యే జాబ్ అని చెప్పొచ్చు. యెస్ అమ్మా. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఇంకా ఎవరికైనా కూడా అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆడవాళ్ళైనా లేదంటే మగవాళ్ళైనా కూడా శ్రీధర్ సీసీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్‌గా ఇప్పుడు ఈ వీడియోలో కింద నంబర్ స్క్రోల్ అవుతుంది కదమ్మా! ఆ నంబర్‌ని కాంటాక్ట్ చేస్తే క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందమ్మా.